కూటమి ప్రభుత్వంతో పాటు టీటీడీని పోలీసులను ఇరుకున పెడదామని స్కెచ్ వేశారు. కానీ సీన్ రివర్స్ కావడంతో అడ్డంగా దొరికిపోయారు. వైసీపీ జగన్ మీడియా ప్రతినిధులు పన్నిన కుట్రను పోలీసులు కనిపెట్టేశారు. తిరుమలలో పోలీస్ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల వీడియో లోగుట్టును రట్టు చేశారు. తిరుపతి నుంచి ఖాళీ మద్యం బాటిల్స్ తీసుకొచ్చి తిరుమలలో పడేసి వాటిని వీడియోలు తీసి వైరల్ చేసినట్లు గుర్తించారు. టీటీడీతో పాటు పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు వైసీపీ కార్యకర్తలు జగన్ మీడియా ప్రతినిధులు కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. ప్రాథమికంగా ముగ్గురుపై కేసు నమోదు చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి, జగన్ మీడియా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణను అరెస్ట్ చేశారు. తిరుమలలోని కౌస్తుభం అతిథి గృహం సమీపంలో ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్న వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తిరుమల భద్రత పవిత్రతను కాపాడాల్సిన పోలీసులకు చెందిన గెస్ట్ హౌస్ వద్దే ఈ సీసాలు కనిపించడంతో శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త ఆళ్లపాక కోటి మరికొందరితో కలిసి తిరుపతి నుంచి ఖాళీ మద్యం సీసాలు పట్టుకెళ్లి కౌస్తుభం గెస్ట్ హౌస్ ప్రహరీ సమీపాన పొదల్లో పడేశారు. ఆ సమాచారాన్ని తిరుమలలోని వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త నవీన్ కు చేరవేశారు. అతను తిరుపతి సాక్షి మీడియా స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు విషయం చెప్పడంతో అతను తిరుమలలోని సాక్షి రిపోర్టర్ ప్రసాద్, సాక్షి టీవీ వీడియో జర్నలిస్టు ముఖేష్, సాక్షి ఫోటోగ్రాఫర్ గిరికి సమాచారం ఇచ్చి మద్యం సీసాల వీడియోలు ఫోటోలు తీయించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయించాడు. దీనికి సంబంధించిన కోటి, నవీన్, మోహన్ కృష్ణపై కేసు నమోదైంది. కోటి, మోహన్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు.